మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి దినమంది ఇచ్చిన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుగాక. ఈ వాక్యము మనకందరికీ తెలిసిందే, కాకపోతే మనం నేర్చుకోవాల్సింది ఇంకా కొన్ని నూతన విషయాలు కూడా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం మనలో చాలా మందికి ఎక్కువ విషయాలు తెలుసు, కానీ దేవుడు ఏనాటికి ఆనాడు నూతన విషయాలు మనకి తెలియచేస్తూ ఉంటాడని మనం గ్రహించుకుంటున్నాం. ఈ వాక్యంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ గ్రామంలో ఒక బావి దగ్గర కూర్చుని ఉంటారు. మధ్యాహ్నం బావి దగ్గర కూర్చుని ఉంటారు. శిష్యులేమో భోజనం తేయడానికి వెళ్తారు. ఆ టైంలో ఆ ఊరి నుండి ఒక స్త్రీ వస్తుంది, సమరయ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకోబోతుంటే వారిద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతుంది అన్నమాట. నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే, నీవు దేవుని వరమును నాకు దాహం నాకిమ్మని అడుగుచున్న వారెవరో నిన్ను ఎరిగి ఉంటే అంటున్నాడు. దేవుని వరం ఎవరన్నమాట? ఇక్కడ దేవుడు యేసయ్యే. యేసయ్య మనకి వరముగా అనుగ్రహింపబడ్డాడు, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అన్నమాట. యేసయ్య అనే వరము మనం కలిగి ఉన్నందుకు దేవుడు ఎంతో మనం ఎడల కనికరం చూపించి ఆయన ప్రియకుమారుని లోకానికి మనకు పంపించారు. మన రక్షణ కొరకు, మనం ఆయన బిడ్డలుగా తీర్చబడట కొరకు దేవుడు మనకి వరముగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చారు అనమాట. నాకు దాహం నకేమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమరయ స్త్రీని అడిగినప్పుడు, నువ్వు యూదుడవు, నేను సమరయురాలిని, నన్ను ఎలా దాహం అడుగుతున్నావు అంటుంది ఆమె. నన్ను అడుగు వారికి నేను నిశ్చయముగా జీవజలం ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెబుతున్నారు. ఆ స్త్రీ ఏమంటుందంటే, ఇంకా నేను చేదుకోవటానికి శ్రమ లేకుండా నాకు ఆ జీవజలం ఇవ్వు ప్రభు అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన ఈ విధముగా చెప్తారనమాట, నేను ఇచ్చే జలము తాగువాడు మరెన్నటికి తప్పికొనడు, అది వానిలో ఊరడి నీటి పొగ్గగా ఉంటుంది, జీవజలముగా ఉంటుంది అని చెబుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆ స్త్రీ నాకు ఇవ్వమన్నప్పుడు అడిగినప్పుడు, నీకు భర్తలు ఎంతమంది అని అడుగుతాడు. భర్తలు ఎంతమంది అంటే, నాకు లేరు అంటే, నీకు 5 భర్తలు ఉన్నారు అంటారు. అప్పుడు ఆ స్త్రీ ఊర్లోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాకు చెప్పినవన్నీ మీరు చూద్దరు రండి అని ఊరందరినీ తీసుకొస్తుంది అనమాట. ఊరందరినీ తీసుకొచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించినప్పుడు ఆ ఒక్క స్త్రీ ద్వారా ఆ సమరయ ప్రాంతం అంతా రక్షింపబడుతుంది. ఆ సమరయ ప్రాంతం అంతా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాము. అలాగే యెషయా గ్రంథము 44:3లో కూడా, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించుదును అంటున్నారు. ఇక్కడ నేను దప్పిగల వాని మీద జలమును, ఎండిన భూమి మీద ప్రవాహమును కుమ్మరించేదను అంటున్నాడు. ఆయన జీవజలము ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఎండిన భూమి మీద ప్రవహింపచేసే దేవుడు, దాహము కొన్న వారికి దప్పిక తీర్చేవాడుగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. సమరయ స్త్రీ దాహము కొంది, ఎందుకంటే ఆమెకు రక్షణ లేదు, ఆ ప్రజలందరికీ రక్షణ లేదు. ఆమె దాహము కొంది, దేవుడు ఆమె దాహము తీర్చాడు. అక్కడ ఆమెకు రక్షణ ఇచ్చాడు. ఆమెతో పాటు ఆ ప్రజలందరికీ రక్షణ కలిగే విధముగా దేవుడు ఆ కార్యాన్ని అక్కడ నెరవేర్చడానికి ఆ సుకారని బావి దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాము. అదే ఇర్మియా గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 13వ వచనంలో కూడా, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజల ఓటైన నన్ను విడిచినారు, తమ కొరకు బద్దల తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీల గురించి చెప్తున్నాడు, నేను జీవజలం ఇచ్చే దేవుడిని, కానీ నన్ను విడిచారు వాళ్ళు, వారి కొరకు బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు అంటున్నారు. మనం కూడా అదే చేస్తాము. మనం దేవుని మీద ఆధారపడకుండా ఎన్నో మన సొంత కార్యాలు చేసుకున్నప్పుడు అవి తొట్లు ఎలా బద్దలవుతూ ఉంటాయో ఆ కార్యాలు కూడా అలాగే బద్దలైపోతూ ఉంటాయి. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి వారి కార్యాలు ముందుకు నడిపించుకుంటారో వారు దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడతారు. ఈ సమరయ స్త్రీ వల్లే రక్షణ లేని వారు రక్షణ కూడా పొందుకుంటారు. ఆ గ్రామం అంతా కూడా ఏసంటే ఎవరో తెలియని ఆ గ్రామము, ఆ సమరయ గ్రామం అంతా దేవుని యొక్క మహిమను చూడగలిగారు. అక్కడ ఆ స్త్రీ ద్వారా దేవుడు అక్కడికి వచ్చింది. అందుకే ఆ స్త్రీని రక్షించడానికి, ఆమె ద్వారా ఆ గ్రామం అంతటిని రక్షించుకోవడానికి దేవుడు మిటిమిట మధ్యాహ్నం 12ంటికి ఆ బావి దగ్గరికి
వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. జీవజలం ఇచ్చే యేసయ్యను మనం ఆశ్రయిద్దాము. మన కొరకు పగిలిపోయే తొట్లను తొలిపించుకున్నారు అని దేవుని చేత మనం అనిపించుకోకూడదు. ఆ జీవజలం ఇచ్చే యేసయ్యను ఆశ్రయించినప్పుడు, ఎండిన భూమిని జలప్రవాహంగా మార్చే తండ్రి అయిన దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి సమృద్ధి అయిన స్థితిని కలుగ చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. వినిపిస్తున్న బిడ్డలందరూ దేవుని మీద ఆధారపడి సమృద్ధి అయిన స్థితిని పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. సమరయ స్త్రీని రక్షించుకోవడానికి నాయన సుకరను బావి వద్దకు వెళ్ళి ఆమె ప్రజలందరినీ రక్షించుకున్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రభు, మిమ్మల్ని ఆధారం చేసుకునే కృప దయచేసే దేవుడమైనందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని ఆధారం చేసుకుని సమృద్ధి అయినటువంటి స్థితిని బిడ్డలందరూ కలిగి ఉన్నట్లును నాయన, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ నుండి పొందుకోగలిగినట్లును నాయన, మీ సమృద్ధి అయిన స్థితిని వారు పొందుకొనలాగా మీరు కృప చూపు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.